అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్సన్ తెలుగు. మౌనంగా ఉంటూ తెలివైన వాళ్ళలా మారడానికి 15 ముఖ్యమైన రహస్యాలు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ 15 విషయాలు కనుక మీరు తెలుసుకున్నారు అంటే మీ జీవితం చాలా సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా ఉంటుందండి. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందులో మొదటిది, మూర్ఖులతో పొరపాటును కూడా వాదన అనేది చేయకూడదు. ఎందుకంటే అది సమయాన్ని మొత్తం వృధా చేస్తుంది. కాబట్టి ఒక మూర్ఖుడిని వీధి కుక్కతో పోల్చుకొని వదిలేయండి. అంతేకాని దాని దగ్గర ఉండి మీరు అనవసరంగా అరవద్దు. మీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవద్దు. ఇది మీ బలహీనతలను అందరికీ తెలిసేలా చేస్తుంది. మూర్ఖులతో పొరపాటును కూడా వాదనకు మీకు ఎందుకు చెప్పండి? వాళ్ళ పాటికి వాళ్ళను వదిలేస్తే వాళ్ళు వాక్కుంటూ ఉంటారు కదా. మీ దారిని మీరు వెళ్ళారు అంటే జీవితం చాలా బాగుంటుంది. మౌనంగా మీరు వెళ్ళిపోండి. ఏదో ఒక కుక్క అరుస్తుందని మీరు కూడా అరుస్తూ ఉంటే ఎలా? దాని పని అది చేసుకుంటుంది. అలాగే మీ పని మీరు చూసుకోండి. అరుస్తూ ఉంటుందని వదిలేయండి. అంతేకాని వాదనకి దిగితే మీ యొక్క సమయమే వృధా అవుతుందని తెలుసుకోండి మిత్రమా. ఇక అరుస్తూ ఉంటుంది, అలాగే అరవాల్సిన అవసరం మీకు లేదు. మౌనంగా దాటుకొని వెళ్ళిపోండి. అప్పుడే మీరు సులువుగా, అలాగే మీరు గమ్యానికి చేరుకోగలరు. లక్ష్యాన్ని కూడా అతి త్వరలో చేరుకుంటారు. ఇక రెండో విషయం, రుణం, శత్రువ్యాధి వీటిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే తీసుకున్న అప్పు సమాజంలో గౌరవాన్ని తగ్గిస్తుంది. అదే మీ శత్రువు మిమ్మల్ని పతనం చేస్తాడు. ఇక వ్యాధి అంటారా, బాధను కలిగించి సుఖాలను దూరం చేస్తుంది. కాబట్టి తెలివైన వాడు ఎప్పుడు కూడా వీటిని త్వరగా తన నుంచి తొలగించుకుంటాడు. అది వ్యాధి అయినా సరే, అప్పు అయినా సరే. అప్పు మీద అప్పు చేసుకుంటూ వెళ్తూ మీ మనశ్శాంతిగా ఉండగలరా? లేదు కదా. ఇప్పుడు మీ శత్రువు ఉన్నారనుకోండి, అతనితో మీరు ఇంకా సరే తన్ని నమ్మి మోసపోతూ ఉంటే ఎలా చెప్పండి? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒకసారి మాత్రమే మోసపోండి, రెండోసారి జాగ్రత్త పడాలి. ఏదైనా రాగానే జబ్బు అనేది తొలగించుకోవటానికి ప్రయత్నించండి. లేదంటే మీకున్న ఆనందం మొత్తం కూడా శాశ్వతంగా మీ నుండి దూరం అయిపోతుంది. ఇక మూడో విషయం, మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి అటు ఇటు చూస్తూ ఉంటే అతను మీ మాటలు వినడానికి, అలాగే ఆలోచించడానికి సిద్ధంగా లేడని, అతనికి భారంగా అనిపిస్తున్నాయని అర్థం. కాబట్టి ఇలాంటి వారికి మీరు చెప్పే మాటపై నమ్మకం లేదు. కాబట్టి అలాంటి వారి వద్ద నుండి మీరు ఎలాంటి సాయం అడగవద్దు. ఎందుకంటే మీరు సాయం చేయలేరు. కాబట్టి ఆ వ్యక్తి చూపే కొన్ని సంకేతాల ప్రకారం మీరు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడమే చాలా మంచిది. అలా కాకుండా వాళ్ళు వినడానికి సిద్ధంగా లేనప్పుడు కూడా మీరు మాట్లాడుతూ ఉంటే, ఆ విషయం మీకు ఇండైరెక్ట్గా చెప్పినా కూడా మీరు మాట్లాడుతూనే ఉంటే ఎలా చెప్పండి? ఇకనైనా తెలివిగా మసులుకోండి. మరి ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకుంటేనే కదా జీవితం అనేది బాగుంటుంది. కాబట్టి తెలుసుకొని మసులుకోవాలి. అప్పుడే జీవితం మీకు నచ్చినట్లుగా, మంచిగా, ఆనందంగా ఉంటుంది. ఇక నాలుగో విషయం, తెలివైన వాడు ఎప్పుడు కూడా ఇతరుల తప్పిదాల నుండి జీవిత పాఠాలను నేర్చుకుంటాడు. ఎందుకంటే అన్నిటినీ స్వయంగా అనుభవించి నేర్చుకుంటేనే వారి జీవితకాలం సరిపోదు. అలా వారికి కూడా తెలుసు. అందుకే ఎదుటి వారి నుంచి ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటారు. నిజమే కదా. కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో అందరూ ఎలా ఉన్నారు అంటే అది మన వెనక వస్తే కానీ మనకి అర్థం కాదు. కానీ తెలివైన వాళ్ళందరూ ఎలా ఉంటారో తెలుసా అండి? ఇతరుల విషయాల్లో జరిగిన తప్పునే వాళ్ళు పాఠాలుగా, వాళ్ళకి జరిగినట్లుగా ఊహించుకొని ఇకపై వాళ్ళు ఆ తప్పుని చేయకుండా జాగ్రత్త పడతారు. కానీ మనలో చాలామంది ఎలా ఉన్నారు అంటే ఆ విషయం మన వరకు వస్తే కానీ ఆ సమస్య, బాధ, కష్టం అప్పటి వరకు మనకు తెలియదు. ఇలా చెప్తూ ఉంటారు కదా, నీ వరకు వచ్చే వరకు ఏది తెలియదులే, అనుభవిస్తే కానీ ఆ కష్టం తెలియదులే అని. కొంతమంది ఇప్పుడు ఇలానే ఉన్నారు. కానీ తెలివైన వాళ్ళు మాత్రం ఎదుటివారు చేసిన తప్పుని గుణపాఠంగా మార్చుకుంటారు. అది తెలివైన వ్యక్తుల లక్షణం. ఇక ఐదో విషయం ఏంటి అంటే ఎక్కువ ఆశలు జీవితంలో ఆనందాన్ని దూరం చేస్తాయి. ఆశ లేని జీవితం ఆనందంతో నిండిపోతుంది. కాబట్టి మీరు ఎక్కువగా ఏది కూడా ఊహించుకోవద్దు. ఎక్కువ మమకారాలు బాధల్ని కలిగిస్తాయి, విజయానికి దూరం చేస్తాయి. కాబట్టి ఇలాంటి వారు మనుషులకి దూరంగా ఉంటారు. ఆలోచించు మిత్రమా,
ఎక్కువ ఆశలు నీలో రేకెత్తించే కొన్ని నీలో ఉన్న ప్రశాంతతను కొద్ది కొద్దిగా ఆనందం కూడా శాశ్వతంగా నీ నుండి దూరమైపోతూ ఉంది. కాబట్టి ఎక్కువ ఆశలను పెట్టుకోకు. ఆశలు ఉండటం సహజమే. ఆశలు లేని మనిషి అంటూ ఈ లోకంలో ఎవరు ఉండరు కదా. అలా అని మితిమీరి ఆశలు పెట్టుకుంటే చివరికి నీ జీవితమే నాశనమవుతుంది. నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి నువ్వు నీ ఆశలను, నీ కోరికలను ఎంత అదుపులో పెట్టుకుంటే నీకు అంత మంచిది. ఇక ఆరో విషయం, ఈ కలియుగంలో ధనమే నిజమైన బంధుత్వం, అదే నిజమైన స్నేహం. అసలు మన వద్ద ధనం, బాంధవ్యాలు, చుట్టాలు అన్నీ కూడా అందరూ మనతోనే ఉంటారు. డబ్బుంటే మన చుట్టూనే తిరుగుతారు. ధనం ఉన్న రోజు తప్పులను కూడా ఒప్పులు అని చెప్పే ఈ సమాజం, ధనం లేదు అని తెలిసిన రోజు మనం చేసిన మంచి కూడా తప్పులు చేసి చూపిస్తూ ఉంటుంది. అసలు చెప్పాలి అంటే డబ్బుకున్న విలువ మనిషికి ఎక్కడుంది చెప్పండి. కేవలం డబ్బునే ప్రేమిస్తున్నారు, డబ్బుకే విలువిస్తున్నారు. డబ్బునే చెప్పాలంటే డబ్బు ఉంటేనే నువ్వు మనిషి, డబ్బు లేకపోతే నువ్వు ఎవరో, నేనెవరో, అసలు నువ్వు మనిషేనా అని అడిగే రోజులు. అలాగే మనుషులు కూడా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. ఇక ఏడో విషయం ఏంటో తెలుసా, నమ్మకంతో పనిచేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే పూర్తిగా అదృష్టం పైన ఆధారపడడం అనేది తన కాళ్ళపై తానే గొడ్డలు వేసుకోవడం లాంటిది. అదృష్టంపై ఆధారపడితే పనులు అనేది సరిగ్గా ఎవ్వరూ చేయలేరు. కాబట్టి నమ్మకంతో కష్టపడండి. విజయం అనేది తానుగా ఖచ్చితంగా మీ కాళ్ళ వద్దకు వచ్చే తీరుతుంది. మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకుంటే జీవితం చాలా సాఫీగా ఉంటుంది. అలా కాకుండా ఇతరులపై పెట్టుకుంటే మీకు మిగిలేది శూన్యమే అని మర్చిపోవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే సముద్రాన్ని సైతం మీరు అమాంతం దాటేయగలరు. మీలో శక్తిని నమ్ముకోండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇక ఎనిమిదవ విషయం, విద్య అసలైన స్నేహితుడు. విద్య ఉన్న చోటే గౌరవం ఉంటుంది. అదే విద్య లేని వాడికి గౌరవం అనేది తక్కువగా ఉంటుంది. నిజమే కదా. శత్రువు బలహీనత నీకు తెలియకపోతే అతనితో మిత్రత్వం అన్నది నువ్వు ఖచ్చితంగా కొనసాగించాలి. లేకపోతే ఆ శత్రువే నిన్ను దెబ్బ కొట్టే స్థాయికి నువ్వు చేరుకుంటావు మిత్రమా. అలాంటి సమయాన్ని నువ్వు ఎప్పుడూ తెచ్చుకోకు. ఇక తొమ్మిదవ విషయం, ధనం, శరీరం, బంధాలు తిరిగి పొందవచ్చు, కానీ జీవితాన్ని మాత్రం కోల్పోతే తిరిగి పొందలేవు కదా. సింహం నుండి ఒక గొప్ప గుణపాఠం నేర్చుకోవాలి. ఏ పనిని చేపట్టినా సరే సింహం అనేది పూర్తి శ్రద్ధ, ఏకాగ్రత చేస్తుంది. అలాగే నువ్వు కూడా ఏ పనిని మొదలు పెట్టాలనుకున్నా సరే పూర్తి శ్రద్ధ, ఏకాగ్రతతో చేశావు అంటే జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మిత్రమా. ఒకసారి ప్రయత్నించి చూడు, జీవితం చాలా బాగుంటుంది. ఇక 10వ విషయం, తెలివి తక్కువ, తెలివైన వారిని నమ్మండి. నీ పెద్ద పొరపాటు ఏంటో తెలుసా, ఇలాంటి వారిని తెలివితేటలు లేక పని చేయకుండా నీ పనిని మొత్తం నాశనం చేస్తారు. కాబట్టి నీకు అతి ముఖ్యమైన పని మొత్తం తీసుకెళ్ళి తెలివైన వాళ్ళ చేతిలో పెట్టావు, చివరికి మిగిలేది బూడిదే అని గుర్తుపెట్టుకో. ఇక 11, కొంతమంది భర్తలు భార్య ఏ తప్పు చేయకపోయినా సరే తనను కాలి కింద ఒక కుక్కలా చూస్తారు. దీనివల్ల తన ఆధిపత్యం పెరిగిందని అపోహపడి అనుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి పనులు వారిలో మూర్ఖత్వాన్నే పెంచుతాయి. అతి కోపం అనేది మొదట హానికరం. ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ చేసి చూడకండి. ఇలా చూడడం వల్ల మీరే తర్వాత చిక్కుల్లో పడాల్సి వస్తుంది. జాగ్రత్త మిత్రమా. ఇక 12వ విషయం, అత్యంత నిజాయితీ అనేది చాలా ప్రమాదకరమే. నేరుగా పెరిగిన చెట్టునే ముందు నరుకుతారు కదా. స్నేహితుడు శత్రువుగా మారాడు అంటే అతనికి మనం చెప్పిన రహస్యాలే దానికి కారణం అయిపోతాయి. మంచి స్నేహితుడు కూడా శత్రువుగా మారుతాడు. కాబట్టి ఎవరితో ఎంతవరకు చెప్పుకోవాలో అంతవరకే చెప్పుకోండి. ఇక 13వ విషయం, భవిష్యత్తులో సమస్యలు ఏవి వచ్చినా సరే ముందుగా అంచనా వేసుకుని బుద్ధితో పరిష్కరించేవాడే నిజమైన తెలివైనవాడు. జీవితం తాత్కాలిక, ధనం శాశ్వతం కాదు. మరణం ఎప్పుడూ సమీపంలోనే ఉంటుంది. కాబట్టి ధర్మచర్యల్లో నువ్వు తప్పకుండా భాగం అవ్వాలి. ఇక 14వ విషయం, వృధాగా కాలక్షేపం చేసేవాడు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏమీ చేయలేనివాడు, నాకు సంబంధం లేదు అనేవాడు ఖచ్చితంగా ఎప్పటికైనా సరే నాశనమై తీరాల్సిందే. ఇక చివరిగా 15వ విషయం, కుటుంబ సభ్యులతో ఎక్కువగా అనుబంధం కలిగి ఉండేవాడు భయాన్ని, బాధను తప్పకుండా అనుభవిస్తాడు. ప్రేమగా పలికే మాటల వల్ల ప్రపంచం కూడా మారుతుంది. మధుర భాషణం అనేది ఎప్పుడు కూడా తనకి మేలే చేస్తుంది.
మీరు వీలైనంత వరకు మౌనంగా ఉంటూ తెలివిగా మారడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిని ఎంచుకున్న వారు అంటే మీ జీవితంలో చాలా సంతోషంగా అద్భుతంగా ఉంటుంది. సో ఇక విన్నారు కదండి, ఈ వీడియో మీకైతే చాలా బాగా నచ్చుంటుంది, మోటివేషనల్గా ఉంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.